ప్రశాంత్ కిషోర్. నిన్న మొన్నటి రాక దేశంలోనే ఏదన్నా 1-2 రాష్ట్రాలలో కాదు, దేశంలోనే ఈ పేరు ఒక బ్రాండ్. ఎవరైనా సరే ఎన్నికలలో గెలవాలి అనుకునే వాళ్ళు ప్రశాంత్ కిషోర్ని తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది, ఆయన చెప్పేటువంటి వ్యూహాలను అనుసరిస్తే సరిపోతుంది, మనం ఎన్నికలలో గెలవచ్చు అని నిన్న మొన్న రాక చాలా రాష్ట్రాలలో ఉన్నాం చాలామంది నాయకులు మాట్లాడుకున్నారు. అట్లాంటి ఎన్నికల స్ట్రాటజిస్ట్ డైరెక్ట్ ఎన్నికల్ని ఫేస్ చేసింది ఈసారి బీహార్ ఎన్నికలలో. బీహార్ ఎన్నికలలో ఆయన ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేసింది. కానీ నిన్న ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆయన పార్టీ ఎక్కడా కూడా డిపాజిట్ కూడా రాదు, వస్తే 1-2 సీట్లలో కనీసం డిపాజిట్ని దక్కించుకుంటే ఏమన్నా దక్కించుకుంటుంది, ఆయన ఇంపాక్ట్ ఎక్కడా లేదు. ఇప్పటివరకు హీరోగా ఉన్న ఆయన ఈ ఎన్నికల తర్వాత జీరోగా మిగిలిపోతాడు అనేది బీహార్లో మిగతా రాష్ట్రాలలో కూడా జరుగుతున్నటువంటి చర్చ. ఎన్నికల వ్యూహకర్తగా ఇన్ని రోజుల వరకు ఆయన ఉంటే చాలు, ఆయన వస్తే చాలు, మా పార్టీ తరపున ఆయన్ని పెట్టుకుంటే చాలు అని ఈ రోజు వరకు ఆయన కోసం ఎదురు చేసిన పార్టీలన్నీ కూడా బీహార్ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఆయనని పార్టీ వ్యూహకర్తగా పెట్టుకునేందుకు, లేకపోతే పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చేందుకు పెట్టుకునేందుకు ఇక ముందు ఎవ్వరు ముందుకు రారు, ఆయన ఈ ఎన్నికల తర్వాత జీరోగా మిగిలిపోతాడు అనేది చాలామంది పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నమాట. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతుంది, ప్రశాంత్ కిషోర్ ఎట్లాంటి రోల్ని పోషించిండు, దాని తర్వాత రిజల్ట్ తర్వాత ఫ్యూచర్లో ఎట్లాంటి రోల్ పోషిస్తాడు అనేది తెలుస్తుంది.